పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది మన వాళ్ళే, వాళ్ళు మనల్లో కలిపేసుకుందాం. సింధు ప్రావిన్స్ ప్రాంతం కూడా మనదే. ఇది కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్న మాటలు. భారతదేశం అప్పుడు అన్డివైడెడ్ ఇండియాగా ఉన్న తర్వాత వాళ్ళంతా కూడా కొంత మన దాంట్లో ఉండేవాళ్ళేమో, కానీ ఇప్పుడు వేరువేరైపోయింది. పాకిస్తాన్ అండ్ భారత్ రెండు వేరువేరు దేశాలుగా ఉండిపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే శత్రు దేశాలుగా మిగిలిపోయాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి ఒక ఉగ్రవాద దేశం పలుమార్లు భారతదేశంపై తమ ఉగ్రవాదులని ఉసిగొలిపి ఇక్కడ మారణ హోమాన్ని సృష్టిస్తూనే ఉంది. అయితే సింధు ప్రావిన్స్లో పెద్ద ఎత్తున ఇప్పుడు అక్కడ ఒక సొంత దేశం కావాలని పోరాడుతున్న వారు ఉన్నారు. సింధు ప్రావిన్స్ ప్రాంత ప్రజలు మొత్తం కూడా అక్కడ ఒక ఉద్యమాన్ని చేస్తున్నారు. సింధు ప్రావిన్స్ ప్రత్యేక దేశం కావాలని, ఏ రకంగా అయితే బలూచిస్తాన్ని ప్రత్యేక దేశంగా కావాలని వాళ్ళు పోరాడుతున్నారో సింధు ప్రావిన్స్లో కూడా ఈ పోరాటాలు కొనసాగుతున్నాయి. అయితే సింధు ప్రాంతం భారత్లో కలవచ్చు అని ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్గా మారాయి. భారత సరిహద్దుల్లో మార్చొచ్చు, భారత సరిహద్దులను కూడా మారొచ్చు, సింధు ప్రజలు ఎక్కడున్నా ఎల్లప్పుడూ మన వాళ్ళే అనేటువంటి మాటల్ని రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నారు. ఎప్పుడో ఒకప్పుడు అన్డివైడెడ్ ఇండియాలో ఉన్నారేమో, కానీ స్వాతంత్ర్యం వచ్చి సుమారుగా 76-77 ఏళ్ళు అవుతోంది. 1947 మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు దేశాలు వేవేరుగా విడిపోయాయి. విడిపోయినటువంటి దేశాల్లో మళ్ళీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి దుర్మార్గులు నీచ్ కమిన్ కుత్తేగాలు వచ్చి పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్గా మనలోని కొంత భాగాన్ని వాళ్ళు ఆక్యుపై చేశారంటే దానికోసం మన పోరాడడంలో ఎటువంటి తప్పు లేదేమో, కానీ వాళ్ళంతటా వాళ్ళు ఒక దేశంగా ఉన్నారు, వాళ్ళంతా వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. వాళ్ళ లోపల చచ్చిపోయినా వాళ్ళంతా వాళ్ళు ఏదేమైపోయినా మనకు పట్టదు. వాడు కొట్టుక చావని మనుషుల్ని వాళ్ళంతా వాళ్ళు కోసుకొని తిననివ్వండి, వాడు మనకు అవసరం లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ రాజ్నాథ్ సింగ్ మాట్లాడిన మాటలు అనేక చర్చలకు తావిస్తున్నాయి. సింధు ప్రావిన్స్ సంబంధించిన ప్రజలు ఎక్కడున్నా కూడా ఎల్లప్పుడూ మన వాళ్ళనే మాట్లాడే మాటలు కానివ్వండి, భారతదేశపు సరిహద్దులు మారుతాయనే మాటలు కానివ్వండి, ఆ తర్వాత వాళ్ళంతా మన వాళ్ళే మనలో కలవచ్చు అనేటువంటి మాటలు, ఇవన్నీ కూడా పలు చర్చలకు దారితీస్తున్నాయి. సో పీఓకే దానంతట అదే తిరిగి మన దాంట్లో కలుస్తుందనే మాటను కూడా రాజ్నాథ్ సింగ్ ఇక్కడ మాట్లాడుకొచ్చారు. పీఓకే ప్రజలు మన వాళ్ళే, వారికి భారత్తో మంచి సత్సంబంధాలు ఉన్నాయన్న మాటని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎస్, దీన్ని నో డౌట్, పీఓకే మనది, పీఓకే మన దాంట్లో ఒక భాగస్వామ్య మన దేశంలో వన్ ఆఫ్ ది పార్ట్ అంతే. అది దాన్ని అనవసరంగా వాడు వచ్చి ఆక్యుపై చేసుకున్నాడు. అనవసరమైనటువంటి రాద్ధాంతాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ. ఏదో రకంగా భారత్లో అలజడి సృష్టించాలి, ఒక రాద్ధాంతం చేస్తూనే ఉన్నారు అక్కడ. కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ ఎప్పుడో ఒకప్పుడు మనలో పీఓకే కలవడం అనేది గ్యారంటీ. అది ఎటువంటి తప్పులేదు. మనం కోరుకోవడంలో, మనం ఆశించడంలో, మనం పోరాటం చేయడంలో ఎటువంటి తప్పులేదు. కానీ సింధు ప్రావిన్స్ మన వాళ్ళు మన దాంట్లో కలవచ్చు, దేశ సరిహద్దులు మారవచ్చు అనేటువంటి మాటలే ఇప్పుడు ఇక్కడ హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా అక్కడ సింధు దేశం మీకు సర్కిల్ చేసి చూడండి. ఆ సింధు దేశానికి సంబంధించినటువంటి ఆ మ్యాప్, వారంతా ఇప్పుడు సింధు రాష్ట్రం అది పాకిస్తాన్లోని వన్ ఆఫ్ ద పార్ట్. అయితే ఆ పార్ట్ని మొత్తాన్ని ఇప్పుడు ఒక ప్రత్యేక దేశంగా చూపించాలనేది వాళ్ళ ఉద్దేశంగా ఉంది. ఇక్కడ మీకు ఆ మ్యాప్ కూడా చూపిస్తున్నాను నేను ఆర్టీవీ స్క్రీన్ పైన. సో ఆ మ్యాప్లో మీరు గమనిస్తే సింధు దేశానికి సంబంధించి ఆ సింధు రాష్ట్రం, సింధు ప్రావిన్స్, వారంతా ఇక్కడ ప్రత్యేక దేశంగా మాకు కావాలని చెప్పి పోరాడుతూ ఉన్నవారు. సో ఆ సింధు ప్రావిన్స్ మొత్తాన్ని కూడా ఇప్పుడు భారత్లో కలిపేసుకోవచ్చు అనేటువంటి మాటని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ రెడ్ కలర్ సర్కిల్లో కనిపిస్తున్నటువంటి ఇదే సింధు ప్రావిన్స్, ఇది వన్ ఆఫ్ ద పార్ట్, పాకిస్తాన్లో వన్ ఆఫ్ ద పార్ట్ అది. సో ఇప్పుడు ఆ పార్ట్ని భారత్లో కలిపేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంటున్నారు. ఇది ఈ పార్ట్. సో ఇది ఆల్మోస్ట్ గుజరాత్ అండ్ రాజస్థాన్ ఈ రెండు బార్డర్స్కి సమీపంగా ఉంది. సో వీళ్ళు ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్నారు. సో వారు డైరెక్ట్గా ఇప్పుడు భారత్లో కలిపేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆయన మాట్లాడడం, వాళ్ళు మన వాళ్ళని సంబోధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకసారి రాజ్నాథ్ సింగ్ ఏం మాట్లాడారో చూద్దాం. सिंध की भूमि, मेरे बहनों भाइयों, यह भारत का हिस्सा भले ही न हो, लेकिन सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा. और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए. आज सिंध की भूमि, मेरे बहनों भाइयों, यह भारत का हिस्सा भले ही न हो, लेकिन सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा. और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं,
क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए। आज ఓ సింధ్ భారత్ సే ఫిర్ సే వాపస్ ఆతా హై, ఇది ఆయన మాట్లాడితే సింధ్ ప్రాంతం అనేది మళ్ళీ భారత్లో కలవడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళు కలుస్తున్నారు, వాళ్ళు మన వాళ్ళే, భారతదేశ సరిహద్దులు మారొచ్చు, ఇది ఆయన మాట్లాడుతున్న మాటలు. సో ఒకప్పుడు అన్డివైడెడ్ ఇండియాలో ఇందాక మీకు మ్యాప్లో చూపిస్తున్నట్టుగా 1840, 1850, 19 ఆ 90స్లో 1900, 1901 ఆ టైంలో ఉండొచ్చు. సో కానీ ఇప్పుడు అవి రెండు దేశాలుగా విరిపోయాయి. పాకిస్తాన్ ఒక దేశంగా ఉండిపోయింది, భారత్ ఒక దేశంగా ఉండిపోయింది. వాళ్ళేమో పరమ దరిద్రులు, నీచ్ కమిన్ కుత్తేగాలు, ఉగ్రవాదులు, ఇంకా చెప్పాలంటే ఇంకా రకరకాల పదాలు మనం ఉపయోగించవచ్చు. కానీ వాడంతటా వాడిని బతకనివ్వకుండా మళ్ళీ మనలో కలిపేసుకుందాము, వాడు వస్తానంటే ఆహ్వానిద్దాము అనేటువంటి ఈ చర్చ రకరకాలుగా ఇప్పుడు అనేక విమర్శలకు తావిస్తోంది. ఎందుకంటే ప్రత్యేక